చేసేవాడు చేస్తున్నాడు, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, అవునా కాదా? ఈ డిఎల్సిపిలు ఇవి అవి సాకులు చెప్పేవాడు సాకులు చెప్పి కూర్చుంటానే ఉన్నాడు. సాకులు చెప్పేవాళ్ళు ఎప్పుడు సంపాదించలేరంట. కొంతమంది మన ప్రవీణ్ సార్ కలిస్తే కంప్లైంట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. నాకు భయం పాపం కంప్లైంట్ చేయడానికి. ఎంతోమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మనం కూడా కంప్లైంట్ చేస్తే ఓవరకు ఏం ఉపయోగం? నేను గురువు గారు బాగున్నారా, మంచి చెడ్డ ఎలా ఉండని అడుగుతా. అందుకని నా ఫోన్ ఎమ్మటే లిఫ్ట్ చేస్తాడు. రియల్ సార్ ఇది. నా టీం వాడు కూడా నాకు కొంతమంది చేస్తారు ఫోన్లు. చూస్తా, ఈడు కంప్లైంట్ బాక్సా, ఇది కంప్లైంట్ బాక్స్ అయితే నా మైండ్ ఎందుకు దమా ఖరాబ్ చేసుకొని తీసి పక్కన పెడతా. కంప్లైంట్లు ఉన్నాయి, కేసీఆర్ దగ్గర ఉన్నాయి, చంద్రబాబు దగ్గర ఉన్నాయి, జగన్ దగ్గర ఉన్నాయి, మోడీ దగ్గర కూడా ఉన్నాయి సమస్యలు. వాళ్ళు సమస్యలు చూడలే. 2024 ఎలక్షన్లో మళ్ళీ గెలిచి అధికారంలో కూర్చొని వాళ్ళు చూస్తున్నారు. మనమేమో కంప్లైంట్లు పెట్టుకొని మనం ముందుకు పోలేకపోతున్నాం. ఈ కంప్లైంట్లు చెత్తంతా తీసి పడేయండి బూట్ క్యాంప్ ద్వారా. ఒకటే, గెలవాలి గెలవాలి గెలవాలి, గెలిచి తీరాలి. డిసైడ్. పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి. మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా? మనం గెలుద్దాం, పక్కనోడిని గెలిపిద్దాం. గెలిచి నువ్వు మాట్లాడు, సమాజంలోకి నలుగురికి స్ఫూర్తిని అవుతావు. ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా. ఈ నిరుద్యోగ సమస్య మీద మనం యుద్ధం చేస్తూ ఉన్నాం వెస్టీజియన్స్గా. ఎంతోమంది ఈరోజు మన వెస్టీజీ ఫ్యామిలీకి వచ్చి ఎంటెక్లు బీటెక్లు చేసి పార్ట్ టైంగా వెస్టీజ్లో జాయిన్ అయ్యి ఈరోజు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు తీసుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్ పడితే అప్లై చేయట్లే. ఈరోజు నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తున్నావా లేదా? ఉద్యోగాలు సైతం వదిలేసిన వాళ్ళు వెస్టీజ్ సిస్టంలోకి. ఈ హాల్లో కూడా ఎంతోమంది కూర్చో ఉండొచ్చు. మా టీంలో ఒక మేడం హైదరాబాద్లో, చిన్న విలేజ్, హైదరాబాద్ పక్కన ఒక 15 కిలోమీటర్స్ నాగోల్ దగ్గర, కుత్బుల్లాపూర్ ఊరి పేరు. బీబీ మేడం పేరు. ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మ. ఆయమ్మకి ఎంత ఇస్తారు సార్ శాలరీ? అమ్మ అందరూ మాట్లాడాలా? ఎంత ఇస్తారో మాకు తెలియదు అన్నమాట. ఎంతో కానీ చెప్పండి. 5, 6, 7 మీ నోటికి వచ్చిన చెప్పండి. 5, 6 వేలు. అయితే ఆమె 8 ఇయర్స్ పనిచేసిందంట. స్టార్టింగ్లో 3,000, 8 సంవత్సరాలు పనిచేస్తే 500 జీతం పెరుగుతూ 8,000 అయింది 8 సంవత్సరాలకి. కరోనా టైంలో ఆ జాబ్ కూడా స్కూల్లో బంద్ అయిపోయింది, లేదు. ఆ టైంలో ఒక ఆర్టీసీ కండక్టర్ ఆమెను పట్టుకొచ్చిండు బీబీ మేడం మీటింగ్కి. మీటింగ్ ఇన్న తర్వాత ఒక 800 రూపాయలు పెట్టి మనకు ఆయిల్, సబ్బు, సరుపు, పేస్ట్ తీసుకుంది. ఇక్కడ ఎవరు ఇంత కొనమని చెప్పట్లే మన ఎండి గారు, అవునా కదా? ఐడికి ఏమైనా డబ్బు కట్టమంటున్నాడా? ఇంత ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చినాయి మార్కెటింగ్. అవి రైటు లెఫ్ట్ కట్టేది, కట్టిపిచ్చేది. ముందు నువ్వు ఇరుక్కోవాలా, నలుగురు ఇరికియాలా. ఈ పనికిమాలిన కంపెనీలు వచ్చి ప్రజలను దోసుకొని పోయినాయి. మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మనం కొత్తగా వెస్టీజ్ అని పోయేసరికి ఇట్లాంటి మేము ఇన్ని చూసామంటున్నారు. సార్ ఇన్ని చూసాము, కట్టేది కట్టించేది చూసాము. సార్ దీంట్లో ఏమైనా ఉందా కట్టేది? ఒక్క సబ్బు కొనుక్కో చాలు 35 రూపాయలు పెట్టి. వాడు నీకు నచ్చితే మళ్ళీ కొను, లేదంటే ఆపేసి. ఇంకెక్కడుంది ఇక్కడ ఫ్రాడు? చాలామంది అవగాహన లేకుండా బయట సమాజంలో మనకి ఈ కంపెనీలో మనం స్టార్టింగ్ డేస్లో మనం ఏదో వెస్టీజ్ గురించి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తారు పూర్తిగా. మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు, బుట్ క్యాంప్ ఛార్జింగ్ అంతా. అరే పిచ్చోడా నీకేం తెలుసు? ఇట్లాంటి నేను ఇన్ని చూశాను. 6 నెలల కన్నా ఎక్కువ కనుకుంటే నా చెవి ఎత్తా, నా కాలు ఎత్తానంటారు కొంతమంది. అలాంటి మాటలు విని ఆగిపోమాకండి మీరు. నేను స్టార్టింగ్ స్టేజీలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఒక 2-3 మీటింగ్స్కి వచ్చిన. ఇక్కడికి వస్తే మన ఎందుకో తెలియదు కానీ మన ఇంటికలు మొత్తం నిలబడతాయి, లేచి రోమాలు బూస్ బంప్స్ వస్తాయి. అక్కడికి పోతే ఏమవుతుంది సార్? మనకు తగిలిన వాళ్ళు ముదురు తగులుతారు. వాళ్ళు ఒక విధంగా నేను డిస్క్రైబ్ చేస్తారు అంతే. నీ మాటలతో అయ్యా నాయన లేచి నిలబడుతున్నా, తిరుగుతున్నారు ఎవరో.